సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఛాతీ నొప్పితో చికిత్స పొందుతున్న లగచర్ల కేసు ఖైదీ ఈర్యా నాయక్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పరామర్శించారు. ఈర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్కు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంది సెంట్రల్ జైల్లో లగుచర్ల ఇద్దరు ఖైదీలు రాఘవేందర్, బసప్పను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన ఈర్యా నాయక్కు భేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడం సంస్కారహీనం, అన్యాయం అని అన్నారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతులకు బేడీలు వేయడం ఏంటి? న్యాయం కోసం పోరాటం చేస్తే సంకెళ్లు వేస్తారా? ప్రస్తుతం ఈర్యా నాయక్ పరిస్థితి నిలకడగానే ఉంది. సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ రిఫర్ చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రాజు రాజు ఇక్కడ 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 నాకన్నా అర్థం చేసుకో. పేషెంట్ బయటకు వచ్చినా మీరే చూడండి, నేను ఆపుతానా? నేను ఇక్కడ తీసుకోవాలి అడగమని ఇక్కడ వద్దు ప్లీజ్. ఒక్క నా మాట విన, రెస్పెక్ట్ అయ్యా సార్. ఇక్కడ వద్దు నాన్న ప్లీజ్, ఒక్క నిమిషం. పేషెంట్ వచ్చినా మీకు అప్ప చెప్తా కానీ నేను వద్దు. మీకు పేషెంట్ వచ్చినా నీకు అప్ప చెప్తా. ఈరోజు హాస్పిటల్ తీసుకొని వచ్చిండు, ఆయనకి అన్ని పరీక్షలు చేసిండు. 3 రోజుల నుంచి ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఇప్పుడు కూడా అన్ని టెస్ట్ చేసిండు. ఏదేమైనా ఈ దుశ్చర్య మంచిది కాదు. మరి సెకండ్ ఒపీనియన్కి గాంధీ కానీ ఉస్మాని కానీ తీసుకెళ్తామని సూపరింటెండెంట్ గారు ఇప్పుడే చెప్పిండ్రు, తీసుకెళ్తారు. ఇంకా జైల్లో 2 పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు. ఒక ఆయన రాఘవేందర్, ఇంకో ఆయన బసప్ప కూడా గతంలో ఈ స్ట్రోక్ వచ్చింది. మరి వారిని కూడా చూడటానికి వెళ్తా ఉన్నాం. మరి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని డాక్టర్ చెప్పినారు. ఈరోజు కంది జైల్లో ఉన్నటువంటి లఘుచర్ల బాధితులు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి రైతులు మా భూములు తీసుకోవద్దు, మేము చేసుకొని బతుకుతామంటే కూడా మరి వినకుండా వాళ్ళని తీసుకొచ్చి మరి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి వారు. అందులో ఒక అతను వీర్యానాయక్ అనే అతను మరి ఛాతీ నొప్పి 3 రోజుల సంది వస్తున్నామంటే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి వాళ్లకు పరీక్షలు చేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వారిని పరామర్శించి డాక్టర్స్తో మాట్లాడి ఏ విధంగా ఉంది ఏమో తెలుసుకొని మరి హైదరాబాద్ ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తాం. స్టెబుల్గానే ఉంది, ఆరోగ్యం మెరుగైన ఉందని చెప్పడం జరిగింది. దాంతోపాటు జైల్లో ఉన్నటువంటి ఇంకిద్దరు కూడా వారు కొంచెం ఆరోగ్యం బాగలేదంటే ఎమ్మెల్యే గారు జైలుకి వెళ్ళి పరామర్శించి వారికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఆలోచన చేయాలి. ఎందుకంటే గరీబ్ వాళ్ళు మా భూములతోనే రెక్కల కష్టమే బతుకుతామన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచి పద్ధతి కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి లంబాడ అంటే ఎస్టీ సోదరులైనటువంటి రైతులను వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్ల బాధితులు సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాంట్లో 3 పరిస్థితి బాగలేదు. ఒక మరి వీర్యానాయక్ అనే మరి బాధితునికి గుండెపోటు వచ్చినట్టు రాగానే మరి గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ద్వారా మరి ఈరోజు సెంట్రల్ జైలుకు వెళ్లడం జరిగింది. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరిని పరామర్శించి మరి అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వీరన్ నాయక్ పరిస్థితిని మరి పరీక్షించిన పిదప
అక్కడ ఆసుపత్రి వర్గాలు అతన్ని మరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపాలని చెప్పడం జరిగింది. మరి వారిని హైదరాబాద్ పంపుతాం. ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. కానీ ఏదేమైనా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి ఈ రోజు ముగ్గురు రైతులు మరి వారి కుటుంబాలు మనోవేదన అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజు జైలుకు వెళ్లిన వెంటనే చాలా మంది అక్కడ ఉన్న బాధితులందరూ మరి ఎమ్మెల్యే గారిని హత్తుకొని వారి బాధను వెలిబుచ్చడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బాధితులందరినీ మరి ఇలా విడుదల చేయాలి, మరి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.